నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తెలంగాణ మున్సిపల్స్ బరిలో జనసేన సీరియస్. చెప్పినట్లుగానే తెలంగాణలో పాగా వేయడానికి జనసేన భారీ కసరత్తే చేసింది. మున్సిపల్స్ లో తమ సత్తా చాటడానికి కూడా ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తుంది. కరీంనగర్ లో చాలా మంది మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి పోటీ చేస్తున్నారు. దాదాపు 336 మంది ఈ పోటీలో పాల్గొంటున్నట్లుగా కూడా తెలిసింది. అయితే జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే పోటీ చేస్తున్నారో అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారానికి రాలేదు, పార్టీ బలోపేతం గురించి రాలేదు అని చెప్పి కూడా చెప్తారు. ఎందుకంటే కూటమిలో జనసేన కూడా ఒక భాగస్వామ్యం కాబట్టి వాళ్ళ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రచారానికి రాలేదు అని చెప్పి కూడా అని కూడా మనకు తెలుస్తుంది. సో మరి ఈసారి జనసేనకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారు, ఏ విధంగా ఆదరిస్తారు? ముఖ్యంగా కరీంనగర్లోనే చాలా మంది పోటీ చేస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, జనసేన ఎలా అయినా సరే తెలంగాణలో పాగా వేయడానికి సిద్ధమైనట్లే తెలిసింది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని కూడా జనసేన పక్కా ప్రణాళికతో ప్రచారాన్ని కూడా చేస్తుంది అని చెప్పారంటున్నారు. 336 మంది కూడా పోటీ చేస్తున్నారంటున్నారు. ఏంటి జనసేన చేసేటటువంటి ఈ ప్రయత్నం ఫలిస్తుందంటారా? భువన గారు, ముఖ్యంగా తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలన్నటువంటి ఉద్దేశం మొదటి నుండి ఇటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు, తెలంగాణ ఉద్యమే తన రాజకీయాల్లో అరంగేట్రం చేయడానికి, తన రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి తెలంగాణనే అని పదే పదే చెప్పాడు. అయితే ఈ తెలంగాణలో జనసేనను బలోపేతం చేయడానికి అనేక సందర్భాలలో ఇక్కడ అంటే రాజకీయంగా కాకుండా కూడా సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిలో కావచ్చు, ఇక్కడ ఉద్యమాల్లో కావచ్చు, ఇక్కడ కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే గతంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థులుగా ఎవరి సహకారం లేకున్నా కూడా అసలు పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో చాలా చోట్ల, ముఖ్యంగా ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో కావచ్చు, నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, చాలామంది వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా గెలిచారు. ఆ స్ఫూర్తినే తీసుకొని ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థులు దాదాపుగా 336 మంది వార్డు మెంబర్లుగా, చైర్మన్లుగా పోటీ చేయడానికి ముందుకు వెళ్తున్నారు. అయితే ఇటు బీజేపీతో ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి జనసేన ఇక్కడ బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పవచ్చు. అయితే ఏపీలో రెండు పార్టీలు కూటమిలో ఉన్నా కూడా తెలంగాణలో మాత్రం తమ క్యాడర్ని ఉత్సాహపరచడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ బీఫామ్లు కూడా ఇచ్చారు. అయితే కేవలం అంటే వాళ్ళకి ఫామ్లు ఇవ్వడమే కాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కమిటీ పెద్ద ఎత్తున వీర మహిళలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఒక వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి జిల్లాలో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఇటు కరీంనగర్ కావచ్చు, అటు ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఆ జిల్లాలోనే కాకుండా ఇటు మహబూబ్ నగర్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా ఇటు జనసేన అభ్యర్థులుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేస్తున్నారు. వాళ్ళు గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కొంత బీజేపీ ఓట్లను చీల్చే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. అయితే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుండే, మరిన్ని సీట్లు గెలిచే అవకాశం ఉండే. కానీ ఎవరికి వారు, ఇటు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది, ఇటు జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది. కొన్ని సీట్లు అంటే తమకు కేటాయించేది ఉంటే తప్పకుండా కలిసి పోటీ చేసే అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయాన్ని కుదిరింది. కానీ చివరి నిమిషంలో ఈ పొత్తు అనేది కుదరకపోవడంతో ఎవరికి వారే రంగంలో ఉన్నారని చెప్పవచ్చు. అయితే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలను మనం చూసేది ఉంటే, గతంలో జరిగినటువంటి ఎన్నికలు చూస్తుంటే హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ప్రచారం వల్ల 4 సీట్లకు పరిమితమైనటువంటి బీజేపీ 40 సీట్లు విజయం సాధించింది అన్నటువంటి విషయాన్ని ఇటు బీజేపీ నాయకులు చెప్తారు, ఇటు జనసేన నాయకులు చెప్తారు. అదేవిధంగా తెలంగాణలో ఇటు జనసేనను బలోపేతం చేయడానికి, పార్టీ నిర్మాణాన్ని చేపట్టడానికి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండని చెప్పవచ్చు. ఇప్పటికే జనసేన నాయకులు, అదేవిధంగా అభ్యర్థులు పూర్తిగా ఇటు అన్ని రాజకీయ పార్టీలకు పోటీగా, ధీటుగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఫలితాల తర్వాత జనసేనను మరోసారి అంటే తెలంగాణలో వాళ్ళందరినీ సమావేశం చేసి వాళ్ళతో పాటు ఇక్కడ మిగతా వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనను ముందుకు నడిపించేటువంటి బాధ్యత ఇక్కడ తెలంగాణ కమిటీకి అప్పచెప్పారు. అదేవిధంగా అంటే రాష్ట్ర అధ్యక్షుడిగా కాకుండా ఇక్కడ మిగతా నాయకులు కూడా గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కుకట్పల్లి నుండి కూడా పోటీ చేశారు. మిగతా ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి జనసేన సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. భువన, అయితే సార్, ఇటు బీజేపీ నార్త్ లో బీజేపీ, సౌత్ లో కాంగ్రెస్, మున్సిపల్స్ లో బీఆర్ఎస్ ఎక్కడ అన్న వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణ